వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో మోస్తారు వర్షం నమోదు. కుప్పంలో రెండో రోజు ప్రశాంతంగా సాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలి. బూసినే విరూపాక్షి. ఇక వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా ఏటూరు నగరం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాలలో ఆకాశం మేఘావృతమై ఉరుముల మెరుపులతో మోస్తారు వర్షం. జోలాపురం రోడ్ వై జంక్షన్, ఉయ్యాలవాడ, నరసింహారెడ్డి నియర్ హట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వంలో నేరుగా ప్రతిరోజు లబ్ధి చేకూరుతున్నాయని, అవ్వాతాతలకు పెన్షన్ మరియు ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని, మీ కుటుంబంలో లబ్ధి చేకూరుతూనే ఓటు వేయండి అని నిస్సహాయంగా దేశంలో చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అని, వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు ఇంకోసారి గెలిపిస్తే ఇంకా మంచి ఫలితాలు అందిస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని బహిరంగ ఎన్నోసార్లు చెప్పారు అని అన్నారు. కర్నూలు ప్రజలకు తాగునీటి విషయంలో అయితే నేమి ఇండస్ట్రీస్ విషయంలో ఇండస్ట్రీస్ తాను ముందుపడి ప్రజలకు మమేకమై ఉంటానని ఇంతియాజ్ ఈ సభ ముఖంగా తెలియజేశారు. ఆయన దగ్గర మీటింగ్ లో చెప్తే ఆయన ఎంతమందికా ఇంతమందికా కొంతమందికా అని కాదు, ఎంతమంది అర్హులైతే వాళ్ళందరికీ రావాలి అంటాడు. ఆ విధమైన మనకు ఒక ఆలోచన, పేదలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి మనకు ఈ 5 సంవత్సరాలు ఒక సూపర్ పాలన అందించారు. అంటే మంచి పాలన అంటే ఎలా ఉందంటే, మహాత్మా గాంధీ మనకు బాపూజీ ఏదైతే కలలు కన్నాడో గ్రామ స్వరాజ్యం అని, అంటే మనకు మన ఇంటి దగ్గరే మన గ్రామంలో మన ఇంటి దగ్గరే మనకు డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఉండాలనేది ఈ రోజు ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే అమలవుతా ఉంది. మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇంతకు ముందు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటి పని లేదు. మనకు ఎన్నో నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. అంత ధైర్యం ఉన్న నాయకుడు ప్రజాస్వామ్యంలో ఇప్పటివరకు ఎవరు చూడలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆయన సభలకు, సిద్ధం సభలకు కానీ, మేమంతా సిద్ధం సభలకు కానీ వేలాది మంది, లక్షలాది మంది వస్తూ ఉన్నారు. అది చూసి ప్రతిపక్షాలు అన్నీ మనకు ఒక కూటమిలాగా ఏర్పడి ముందుకొచ్చి మనకు ఏవేవో హామీలు ఇస్తున్నారు, కానీ ప్రజలు ఎవరు నమ్మట్లేదు. జగన్ ఈజ్ఈక్వల్ టు నమ్మకం. జగన్ గారు అంటే నమ్మకం అనేది ప్రజల్లో పూర్తిగా మనకు తెలిసిపోయింది. అందరూ కూడా అందుకనే జగనన్న మేనిఫెస్టోని నమ్ముతున్నారు. ఆయన ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయి, ఆయన రాకపోతే మళ్ళీ ఉండవు అనే దాంట్లో అందరు కూడా ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి మళ్ళీ ఆయన్ని ఎన్నుకుందాం అంటున్నారు. నా వరకు వస్తే నేను 30 సంవత్సరాలు రాష్ట్ర స్థాయి అధికారిగా, ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేశాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి కర్నూలు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి నేను ముందుకు వచ్చాను. కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేటప్పుడు మనకి ఇక్కడున్న తాగునీటి సమస్య కానివ్వండి, మనకి ఇక్కడున్న ట్రాఫిక్ కండిషన్ కానివ్వండి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్లో శ్రీ శారద సిద్ధిరామ నాట్యాలయం నిర్వాహకులు యమున అంతరించిపోతున్న కూచిపూడి నృత్య కళలను ప్రోత్సహిస్తూ ఆడపిల్లలకు నాట్య కళలో శిక్షణ ఇస్తూ నాట్య కళలకు ప్రాణం పోస్తున్నామని మీడియాకు తెలిపారు.
యమున. గత 5 సంవత్సరాలుగా ఈ జగిత్యాల పట్టణంలో శ్రీ శారదా సిద్ధిరామ నాట్యాలయం ద్వారా ఎంతోమంది చిన్నారులకి నాట్యం నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ మా చిన్నారులు ఇప్పటివరకు తిరుపతి, వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి పట్టణాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి అందరి ప్రశంసలు అందుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ వేసవిలో పిల్లలందరికీ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కూచిపూడి నాట్యంలో పిల్లలందరికీ తరగతులు నిర్వహించి పిల్లలందరినీ తీర్చిదిద్ది వాళ్ళ వేదికపై నాట్యం చేయించడం. ఈ వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా పిల్లలందరికీ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజులుగా దాదాపు 50 మంది పిల్లలు నా దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి రావడం జరుగుతుంది. పిల్లలందరినీ చక్కగా తీర్చిదిద్ది వాళ్ళని ఒక వేదికపై నాట్యం చేయించే ఉద్దేశంగా మేము ఈ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది పిల్లలు నా దగ్గర దాదాపు ఇప్పటివరకు 100 మంది విద్యార్థులు నా దగ్గర కూచిపూడి నృత్యాన్ని అభ్యసించి పిల్లలందరూ పేరెంట్స్ కూడా నాకు ఎంతో సహకరించడం జరుగుతుంది. పిల్లల్ని డ్రాప్ చేయడం కానీ వాళ్ళని ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడానికి కూడా ఎంతో సహకరించి ఒక ఫ్యామిలీ లాగా మేమందరం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ అంతరించిపోతున్న ఈ నాట్య కళలు, ఈ ప్రాచీన కళలన్నిటినీ మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరినీ దయచేసి పాత నృత్య కళల్ని మర్చిపోకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించి దయచేసి పిల్లల్ని తరగతులకి పంపించి వాళ్ళని ఒక మంచి కళాకారులుగా తీర్చిదిద్దాలని అందరినీ ఆశిస్తున్నాను. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నక్క ఆనంద్ బాబుకి అడుగడుగున మహిళలు హారతులతో ఇచ్చి నీరాజనం పలికారు. అనంతరం కొల్లూరులో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచారంలో జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వేల మందిలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మమ్మినేని వెంకట సుబ్బయ్య, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్, లారీ యూనియన్ ప్రెసిడెంట్ శాత సుధాకర్ రావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవతోట సాంబయ్య, సంఘం డైరీ డైరెక్టర్ జ్ఞాన భగవాన్, జనసేన నాయకుడు బొందలపాటి చలమయ్య, జనసేన మహిళా నాయకురాలు సోమరైతు, అనురాధ, కార్యకర్తలు, మహిళలు వేల సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇచ్చేసిన నాకు అపూర్వమైన ఆదరణతో స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో వారం రోజులుందో ఎన్నికలు, తెల్లవారితే 7 రోజులు. ఇదే ఉత్సాహం ఉరకలెత్తించాలి. 5 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వదిలించాలి. అది మనం అందరం బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కోసమో, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పదవుల కోసమో కాదు. నాకు ఎమ్మెల్యే పదవి కోసం, కృష్ణప్రసాద్ గారికి ఎంపీ పదవి కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసి మత్తులో జోగే విధంగా ఒక గంజాయికి హబ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం మనమంతా ఉత్సాహంగా ఉరకలెత్తాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రం సర్వనాశనం అయింది. 5 ఏళ్ల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం మీద కసితో, కక్షతో వ్యవహరించినట్టు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా 43,000 కోట్లు సంపాదించి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి అధికారం ఇవ్వటం అనేది రాష్ట్రంలో ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
దానికి అదేవిధంగా జైలుకి వెళ్ళిన దానికి ప్రజల మీద పగతీర్చుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి. మీరు ఆలోచించండి, ఇవాళ ప్రతి ఒక్కరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి 100-70-80% ఓట్లు వేసి గెలిపించారో దళితులు, మైనార్టీలు, ఎస్టీలు వాళ్ళందరూ దగా కాబట్టారు. వాళ్ళందరినీ అడ్డగోలుగా అధపాతాలకు తొక్కేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మరి మన ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగం అనేక ఇబ్బందులు ఈ 5 సంవత్సరాల్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ మండలంలో లంక గ్రామాల్లో ప్రతి సంవత్సరం వరదలు, మిగిలిన ప్రాంతంలో మరి పట్టిసీమ ద్వారా 5 ఏళ్లలో మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 ఏళ్లు పట్టిసీమ ద్వారా వ్యవసాయం చేశాం. బ్రహ్మాండమైన దిగుబడి వచ్చేది. ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అసలు పట్టిసీమ పంపులు కూడా వదిలిపెట్టకుండా, దాన్ని ఓపెన్ చేయకుండా ఒక చంద్రబాబు నాయుడు గారు కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసి రైతుల మీద కక్ష తెచ్చుకున్నాడు. 72% నిర్మాణం పూర్తి చేసిన పోలవరాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేశాడు ప్రాజెక్టుని. అమరావతి 10,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి అమరావతి అక్కడే ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు, అక్కడే ఉండి అసెంబ్లీలో శాసనాలు చేస్తూ ఉన్నాడు, అక్కడే ఉండి హైకోర్టు ద్వారా రోజు మొట్టికాయలు వేసుకుంటున్నాడు. మనం నిర్మాణం చేసినటువంటి భవంతుల్లో ఉండి ఆ అమరావతిని 3 ముక్కలు చేసి పగతీర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తల్ని అనేక వేధింపులు గురి చేసి అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించి రకరకాలుగా సునకానందం పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి, ప్రజాబాహుళ్యం నుంచి తరిమి కొట్టాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర్లో జరిగిన కార్నర్ మీటింగ్ లో బీజేపీ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన వీడియోను ప్రజలు చూడాలని, మోడీ, అమిత్ షాపై వీరు చేస్తున్న అనుచిత ఆరోపణలు ప్రజలు గమనించాలన్నారు. రామునిపై భక్తి ఉండాలి, కానీ కాంగ్రెస్ పార్టీ తమ ఇష్టానుసారమైన రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సైతం రాక్షసుల జాతి పార్టీలని అన్నారు. బీజేపీ పార్టీ రాముని వారసులని. అయోధ్యలో జరిగిన రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేశభక్తుడిగా, ధర్మరక్షకుడిగా నరేంద్ర మోడీ పాల్గొన్నాడని, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఈ చెప్పని నియోజకవర్గ ప్రజల కార్యకర్తలందరూ వీడియో చూపెట్టరన్నా అమిత్ షా గారి పట్ల ఏ విధంగా మాట్లాడారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపెట్టరన్నా, నా రాముడి పట్ల ఏ విధంగా మాట్లాడారో కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకన్నా భయం రాముడంటే? రాముడంటే భక్తి ఉండాలన్నా, రాముడంటే భయము రాక్షసులకు సైతాన్లకు ఉంటారన్నా. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సైతాన్ల జాత, రాక్షసుల జాత ఒక్కసారి ఆలోచించుకోండి. భారతీయ జనతా పార్టీ రాముని వారసుల పార్టీ. బరాబర్ చెప్తాం, రాముని వారసులం, రాముని పేరు పక్కా చెప్తాం. రామ మందిరం నిర్మించడం, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో గర్వంగా పాల్గొనబెట్టి దేశభక్తుడు, ధర్మ రక్షకుడు నా నరేంద్ర మోడీ. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, 500 సంవత్సరాలుగా ఎదురుస్తున్న హిందువుల దేవాలయాన్ని నిర్మించుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎందుకు పోలేదు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో కప్పట్రల్ల, జిల్లెడు బుడకల, ఒబ్లాపురం, ఆదాపురం గ్రామాలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కప్పట్రల్ల బుచ్చమ్మ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్, కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజ్ కోసం ఇంటింటి ప్రచారం చేస్తూ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయించి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బాబు వస్తేనే భవిష్యత్ గ్యారంటీ అని, సూపర్ 6తో మన భవిష్యత్తు మారుతుందని, ప్రతి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రామచంద్ర నాయుడు, మండల కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ ఉచ్చరప్ప, బండి కింజల రంగన్న, జనసేన మండల కన్వీనర్ కొత్తపేట వీరేష్ మరియు ఎంపీటీసీలు, మండల టీడీపీ నాయకులు, సర్పంచ్లు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీకు 500 వస్తుంది, 3 సిలిండర్లు వస్తాయి, బస్సు ఫ్రీ, గాడి పోయినా ఫ్రీ. బాగా అక్క 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి, సైకిల్ కోట్ వేస్తుంది, అమ్మ ఒడి పడుతుంది. మన ఊరికి పోతే ఇప్పుడు ఎక్కడ పోయినా ఫ్రీగా
అందరూ సేకరణ గుర్తుకోండి. చంద్రబాబు నాయుడు పెట్టేస్తే మీ అందరికి ఎంత ఇస్తారు? చంద్రబాబు నాయుడు కోటేస్తే ఇప్పుడు 4,000 ఇస్తాడు ప్రతి నెల. పెరుగుతుంది. ఎంతమంది మహిళలు ఉంటే 18 ఏళ్ళు దాటిన 45 ఏళ్ళ మధ్యలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి 1,500 నెలకి ఇస్తాడమ్మా. బస్సు ఛార్జీలు ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు? మనవరాళ్ళే. ఎంతమంది ఉన్నారు? 4. ఇప్పుడు 4 ఎంతమందికి అమ్మఒడి వస్తుంది? అందరికి అమ్మఒడి వస్తుంది. అందరూ 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారు. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారు. రారా 13,000 చంద్రబాబు నాయుడు ఇద్దరికి 30,000 ఇస్తాడమ్మా. పొలం ఉందమ్మా మీకు? దానికి కూడా సంవత్సరానికి 20,000 ఇస్తారమ్మా. మీరు బస్సు కూడా ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగినా ఫ్రీ ఉంటుంది. దయచేసి 2 రోజులు సైకిల్ చేయండమ్మా. దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న మథున్మాది బీజేపీని ఓడించాలని ఏఐటీయూసీ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ జనరల్ బాడీ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు ఒక్కటి కాదు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, తమిళనాడులో డిఎంకే, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ప్రాంతీయ పార్టీ, అందరూ అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనేక మంది కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డారు. ఎందుకు ఏర్పడ్డారు ఇండియా కూటమిగా? ఒక ప్రమాదం ఈ దేశానికి వచ్చింది. ఏంటంటే బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికే భారతదేశంలో కార్మిక వర్గానికి, పేద ప్రజలకి వ్యతిరేకంగా, మైనారిటీస్కి వ్యతిరేకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మన పెద్దపల్లి నియోజకవర్గం చూస్తే ఇటు సింగరేణి కార్మికులైతేనేమి, ఎన్టీపీసీ కార్మికులైతేనేమి, లేకపోతే మన సిమెంట్ కంపెనీకి సంబంధించిన కార్మికులైతేమి, ఎఫ్సిఐ కార్మికులైతేమి, ఇంకా అనేక పరిశ్రమలు ఉన్నాయి చుట్టుపక్కల. మన పెద్దపల్లి ప్రాంతంలో అనేక రైస్ మిల్లులు ఉన్నాయి. మొత్తం కార్మిక వర్గం దాదాపు 50% ఓటర్లు పైన ఇక్కడ కార్మిక మహేష్ నగర్ గేట్ మీటింగ్లు, నిన్న మనము ఇక్కడ 11Aలో గేట్ మీటింగ్ పెట్టాం. అట్లనే రేపు కూడా ఒక RJ2లో పెడుతున్నాం. అట్లా అన్ని చోట్ల కూడా మనం మీటింగ్లు ఏర్పాటు చేసి మరి వారి విజయానికి మనం చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మనకు ప్రమాదం ఉంది ప్రధానంగా మన కార్మిక వర్గానికి. ఏంటంటే మనము పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు కూడా మరి రేపు రద్దయిపోయి 4 కోడులు వచ్చిన తర్వాత మన హక్కులేం కూడా మిగలవు. అట్టనే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బొగ్గు గనులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి ఆయన చట్టం తీసుకొచ్చాడు. మరి దాన్ని అదే కొనసాగితే రేపు మనకు కొత్త బావిలు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇవాళ బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ, కార్మిక వ్యతిరేక పార్టీని ఓడించాలి. అట్లనే ఇంకో పక్కన టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలతోటే పోయింది. మన సింగరేణిలో కూడా చూసాం. ఒక్కసారి ఓడిపోగానే అసలు ఆ యూనియన్ పేరు చెప్పేవాడు కానీ అది చెప్పేవాడు కానీ పల్స్ పైన కోల్ ఇండియా మాఫీ చేసిందో, అబ్జర్వ్ చేస్తుందో, సింగరేణి సంస్థ కూడా ఇన్ని వేలాది కోట్ల రూపాయలు ప్రాఫిట్ చేసినప్పుడు ఇది ఎందుకు అబ్జర్వ్ చేయొద్దని చెప్పి నేను బట్టి విక్రమార్క గారికి ఇంకా సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. నేను 2009-14లో మీరందరూ నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిపించినప్పుడు అప్పుడు కూడా నేను చెప్పినాను ఈ ట్యాక్స్
ఎగ్జామ్షన్ కావాలని చెప్పి అప్పుడు కార్మికులందరూ కూడా నాకు కోరడం జరిగింది. నేను ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారికి, కోల్ ఇండియా వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా కష్టమైన పని చేస్తుంటారు, వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరిగింది. ప్రత్యేకంగా సోనియా గాంధీ గారితో కూడా కలిసిన నేను ఈ విషయంలో. కానీ వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఒక్కసారి సింగరేణిది సమస్య ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ స్టార్ట్ చేస్తే అందరినీ కార్మికుడు లేదు సార్ మా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏమైందని. సో దీంట్లో అందరూ కూడా మా ఎమ్మెల్యే ఇక్కడ రాజ్ ఠాకూర్ గారు కూడా వారు కూడా ఇదే ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఇప్పుడే చెప్పారు వేతనాలు పెంచాలని చెప్పి. నేను మధ్యాహ్నము మన శ్రీరాంపూర్లో కూడా అక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా వచ్చి ఈ విషయం పైన రేజ్ చేయడం జరిగింది. నేను మొన్న మన సింగరేణి గెస్ట్ హౌస్ ఇనాగ్రేషన్లో సిఎండి గారికి కూడా ఇదే చెప్పాను, కాంట్రాక్ట్ వర్కర్స్ వేజెస్ చాలా తక్కువ ఉన్నాయి, దీన్ని పెంచే అవసరం ఉన్నదని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. వారు కూడా ఇదే అన్నారు, ఎస్ సార్ మనం ఒక డిస్కషన్ పెట్టాలి, మనము త్వరలోనే డిస్కషన్ చేస్తామని చెప్పి వారు కూడా ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఈ సమస్యలో ప్రత్యేకంగా, ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ అన్నీ కూడా టీఆర్ఎస్ జమానాలో 62,000 ఉద్యోగాల నుంచి 39,000 ఉద్యోగాలకి దిగిందనమాట. అంటే సుమారు 23,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్స్ ఎక్కువైపోయినారు, వీరి వేతనాలు కూడా పెంచేది అవసరం ఉన్నది. డెఫినెట్లీ మనందరం కూడా కలిసి కొట్లాడి ఈ వేతనాలు కూడా వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఒక భరోసా ఇప్పిస్తున్నాను. కుప్పంలో వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవింద ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, పాలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలలో వీసీకే పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి గెలుపు కోసం ప్రచారం నిర్వహించేందుకు వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు చిదంబరం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోల్ తిరుమలావల్ మే 7వ తేదీ చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు నుండి కుప్పం వరకు వాహన ప్రచార యాత్ర నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కపూర్ నియోజకవర్గంలోని బీసీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ విప్లవ జైభీములు తెలియజేస్తా ఉన్నాను. 7వ తారీఖు అనగా మంగళవారం వీసీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చిదంబరం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ తోల్ తిరుమావల్వన్ గారు కుప్పం వీసీకే పార్టీ ప్రచారంలో భాగంగా విజయించున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క పర్యటనలో, ఈ యొక్క సమావేశంలో పాల్గొనాలని నేను ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల్ని కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా 1999లో వీసీకే పార్టీని తోల్ తిరుమావల్వన్ గారు స్థాపించి ఈ భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి అనేక హత్యలు, మానభంగాలు, అనేక బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని ఎండగడుతూ అనునిత్యం పేదల పక్షాన నిలబడి పోరాడేటువంటి పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, రాజ్యాంగ పరిరక్షకుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను సంపూర్ణంగా నిస్వార్థంగా తీసుకోపోయేటువంటి మహనీయుడు ఆయన గారు మంగళవారం సాయంకాలం 5 గంటలకి విజయిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. జై భీమ్, జై అంబేద్కర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.